మొదటిదానికి మొగుళ్ళేడు కడదానికి కళ్యాణం అని మనకు ఒక ముతక సామెత ఉంటుంది కదా. ఆ సామెతని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు అందరూ? ఒకళ్ళు కాదు ముగ్గురిని కనాలి అని ప్రభుత్వం ఒక ఎజెండాని సెట్ చేసి ప్రచారం చేసేందుకు సిద్ధపడుతూ ఉంటే జనంలో మాత్రం విభిన్నమైన వాదన ఎందుకు వినపడుతోంది? అసలు చంద్రబాబు ముగ్గురిని కనాలి అనడంలో రేషనల్ ఉందా, వాస్తవికత ఉందా? ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. జనం వైపు నుంచి, ఆలోచన పరుల వైపు నుంచి భిన్నమైన వాదనలు ఎందుకు వినపడుతూ ఉన్నాయి? ఏది రాజకీయం, ఏది ప్రచారం? అసలు నిజాలేంటి? ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో కుటుంబం ముగ్గురు పిల్లల్ని కంటే గనక ముందు భవిష్యత్తు ఎలా ఉండొచ్చు, జనం అవస్థలు, పరిస్థితులు ఏ రకంగా తయారవుతాయో చెక్ చేద్దామా? ఇది రాజకీయం కాదు. ఒకే మాటని పదే చెప్పి అదే ఎజెండా చేయాలి అని అధికారంలో ఉన్నవాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవడం మన కనీస బాధ్యత. ఏది అవసరమో, ఏది ట్రాపో తెలిస్తేనే తెలివిగా ఆలోచించగలుగుతాం, వాస్తవాల్ని గుర్తించగలుగుతాం కదా. ముగ్గురిని కనండి అనే ప్రచారంలో ఒరిజినాలిటీ ఎంతో, ప్రాక్టికాలిటీ ఎంతో చూద్దాం రండి. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతున్నారు, నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుంది అని దక్షిణాది ముఖ్యమంత్రులు ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు అయితే జనాభా ప్లానింగ్ అంటూ ఒక పాలసీనే తీసుకొచ్చారు. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే మాట మాట్లాడడం మీద నేను లోగడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు చూడండి, డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తున్నా. ఇందులో అసలు ఈ ఆర్గ్యుమెంట్లో వాస్తవాలేంటో, ఒకవేళ ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎక్కువ మంది పిల్లల కంటే గనుక భవిష్యత్తు ఎలా ఉంటుందో, కుటుంబాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది నేను చెప్పా. ఆ లింక్ కామెంట్లో ఇచ్చా, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా అసలు ఇలాంటి ప్రచారం పదే ఎందుకు జరుగుతోంది అనేది ఒకసారి చూద్దాం. దేశ జనాభాలో యువతే ఎక్కువ మంది ఉన్నారు, ప్రపంచంలో ఏ దేశానికి లేని రీసోర్స్ ఇండియాకు ఉంది అని మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ ఎక్కువ మంది పిల్లల్ని కనపోతే పాపులేషన్ క్రైసిస్ వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్లో అని చంద్రబాబు లాంటి వాళ్ళు కొద్ది మంది అనడం చూస్తూ ఉన్నాం కదా. కారణం ఏంటి? అందులో లాజిక్ ఎంత అనేది తెలియాలంటే వరల్డ్ వైడ్గా జనాభా ప్యాటర్న్ ఎలా ఉందో చూడాలి. ఇదిగో నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా కదా. ఇండియాలో 40% జనాభా మంచి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారట. అంటే అరౌండ్ 25 to 30 మధ్యలో ఉన్నారట. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అదే జనాభా పరంగా అడ్వాంటేజ్ ఉన్న దేశాలుగా పేరున్న అమెరికా, చైనా లాంటి దేశాల్లో చూడండి ఏజ్ మనకంటే ఎక్కువ ఉంది, వాళ్ళకి 38 to 40 ఉంది. అంటే ఆ దేశాలతో పోలిస్తే ఒక జనరేషన్ యంగర్ మన వాళ్ళు. అంటే 10 to 15 years ఉంటే ఒక జనరేషన్ లెక్కేసుకోవచ్చు కదా. వీఆర్ ఇన్ ఫుల్ కమాండ్ అండ్ అడ్వాంటేజియస్ సిచ్యువేషన్. అయినా కానీ ఎక్కువ మందిని కనాలి అని ఎందుకంటున్నారు? అందులో లాజిక్ ఎంత? ఎక్కువ మందిని కనాలి అనడానికి పెద్దగా ప్రాక్టికల్ రీజన్స్ ఏం కనపడట్లా. ఇప్పుడు చూస్తూ ఉంటే జనాభా ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి క్రైసిస్ అనేది కొన్ని దేశాల్లో రావచ్చు. ఏది జపాన్లో వచ్చినట్టు ఇంకొక చోట. కానీ ఇండియా లాంటి దేశంలో, దట్టు పిల్లల్ని కనడం మీద చాలా శ్రద్ధగా ప్లాన్డ్గా ఉండే దేశాల్లో జనాభా క్రైసిస్ వస్తుంది అనేది ఊహాజనితమే. పైపెచ్చు ఇందులో ప్రాక్టికాలిటీ ఎంత ఉందో తెలియాలి అంటే ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న క్వశ్చన్కి సమాధానం తెలియాలి. అందరినీ ఇద్దరు కాదు ముగ్గురిని కనమని చెప్తున్నారు కదా, మరి ఒక్కడనే ఎందుకు కన్నారు 40 ఏళ్ల కిందట? ఆ ఒక్కడు ఇప్పుడు ఒక్కడనే కానీ ఎందుకు ఆపేసినట్టు అని అడగడంలో లాజిక్ ఉందని అనిపిస్తుంది కదా. అంటే మనం నినాదాలు మాత్రమే ఇస్తాం, ఆ విధానాలను మనం పాటించాం. సంతానానికి సంబంధించిన విషయాలే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని ఇవాళ రేపట్లో తెగ మాట్లాడుతూ ఉన్నాం కదా. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అందరూ ఏపీకి రావాలని కోరుతూ ఉన్నాం కదా. మరి మన సొంత వ్యాపార సంస్థ హైదరాబాద్ని వదిలి 12 ఏళ్ళు అయింది కదా విడిపోయే రాష్ట్రం, ఏపీకి ఎందుకు రాలా? ఇది కూడా అంతే. అంటే మనమేమో కంఫర్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటాం మన విధానాలు, పాలసీలు, వ్యాపారాలు, వ్యవహారాలు. ఎదుటి వాళ్ళకి మాత్రం మనం ఆచరించనివన్నీ చెప్తూ ఉంటాం అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవాళ రేపట్లో. ఇది జనంలో జరుగుతున్న చర్చ. అయితే ఒకవేళ ఇద్దరు కాదు ముగ్గురిని కంటే గనక ఎలాంటి ఇంపాక్ట్ పడవచ్చు? ప్రభుత్వం ఏం చెప్తుందో ముందు చూద్దాం. ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రకటన చూశారు కదా అసెంబ్లీలో చంద్రబాబు చేసింది. ఇదే మ్యాటర్ని హైలైట్ చేస్తూ మీడియా ఏం రాసిందో కూడా చూడండి. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ముగ్గురిని గంటేట రెండో బిడ్డ దగ్గర నుంచి 25,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుందట. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య ఇస్తారట. అలాగే తల్లిదండ్రులకి పేరెంటింగ్ కోసం అదనంగా సెలవులు కూడా ఇస్తారట. తర్వాత పిల్లలు పుట్టని పేద దంపతులకి IVF అంటే కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా సాయం చేస్తారట. ఏప్రిల్ 1 నుంచి దీని మీద చర్చించాలట. ప్రభుత్వం ఇలా చెప్తూ ఉంది కదా.
అందులో రేషనల్ ఎంత, లాజిక్ ఎంత చెక్ చేద్దామా? 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అంటున్నారు. దానికోసం ఏం చేస్తారు కొత్తగా? 18 ఏళ్ల వరకు అంటే ఇంటర్ వరకు అనుకోవచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉంటున్నాయి, అందుకని అందులో చదువుకోండి అని చెప్పడం పరోక్షంగా. కొత్తగా ఏం చేయం మనం. ఆ తర్వాత ముగ్గురు బిడ్డల కంటే రెండో బిడ్డ దగ్గర నుంచి అంటే ఇద్దరు బిడ్డలకి 25,000 చొప్పున డిపాజిట్ చేస్తారట. ఇవాళ రేపట్లో జీవన ప్రమాణాలు పెరగడం, రూపాయి వాల్యూ పడిపోవటాన్ని బట్టి చూస్తే 25,000 ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన జీవితం సెటిల్ అయ్యే పరిస్థితి, భరోసాకు వచ్చే పరిస్థితి ఉందా? అంటే మన విధానంలో ప్రాక్టికాలిటీ ఎంత అంటే ఈ రెండు విషయాలు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ డిజైన్ ప్రభుత్వం ఏం చేయొచ్చు? చెప్పారని ఆడిపోసుకోవడం కాదు కదా, ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పాలి కదా. మరి ఆ లెక్కను చూస్తే ఏం చేయొచ్చు? విద్యా విధానాన్ని పటిష్టం చేయొచ్చు. ఎలాగా? ప్రభుత్వ స్కూల్స్ని కాంపిటేటివ్గా తీర్చిదిద్ది ప్రైవేట్కి ధీటుగా తయారు చేశారనుకోండి, ప్రభుత్వ బడుల్లోనే చదివేందుకు జనం ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి కల్పించారనుకోండి, స్టాండర్డ్స్ పెంచి, వసతులు పెంచి, స్పెండింగ్ ఖర్చులు నిధులు పెంచి అలాంటి విద్యా వ్యవస్థని క్రియేట్ చేశారనుకోండి, జనంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చదువు పెద్ద భారంగా తయారు కాదు, అందుకని పిల్లల్ని కనడానికి జనం సిద్ధపడతారు. అంతే కదా. అమెరికా లాంటి దేశాల్లో చదువు కోసం ఏ కుటుంబము పెద్దగా ఆలోచించక్కర్లా. జనాభా ఏ ఏరియాలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ ఏరియాలో స్కూళ్ళు ఆల్రెడీ ఉంటాయి. సమాజంలో సోషల్ స్టేటస్తో, ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా అందరి పిల్లలు అక్కడే చదివే వ్యవస్థలు అక్కడ ఉన్నాయి కదా. అందుకే అమెరికాని డెవలప్డ్ కంట్రీ అంటారు. క్యాసినోలు ఉన్నాయనో, విశాలమైన రోడ్లు ఉన్నాయనో, డాలర్ వాల్యూ ఎక్కువ ఉందనో కాదు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ మించి హ్యూమన్ రిసోర్స్ని తయారు చేసే సిస్టమ్స్ ఉండబట్టే అమెరికా డెవలప్డ్ కంట్రీ. అలాంటి మోడల్ని మనం ఇక్కడికి తీసుకురాగలమా? ఆంధ్రప్రదేశ్ని అమెరికాని పోలుస్తున్నావు నువ్వు అంటారా? ఎందుకు అమెరికా అని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. మన పక్క రాష్ట్రం కేరళ చూడండి, ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో, ప్రైవేటు విద్యా వ్యాపారం చాలా తక్కువ కేరళలో. కావాలంటే చెక్ చేసుకోండి. గవర్నమెంట్ అంత స్పెండింగ్స్ విద్యా వ్యవస్థ మీద, బాల్యాన్ని, బతుకుల్ని తీర్చిదిద్దటం మీద పెడుతుంది. అక్కడ మన దగ్గర అంతకు ముందు ఇచ్చారు కదా అని పేరు మార్చి ముక్కు తుడిచినట్టుగా పిల్లలకి 13,000 చొప్పున ఇస్తున్నాం కొందరికి, అంతే. అదే బ్రహ్మాండం భజగోవిందం అని భజన కొట్టుకుంటా ఉన్నాం, డబ్బు పంచి పెడతాం అంతే. స్కూళ్ళలో నీళ్లుండవు, కలిసి నీళ్లు తాగి డయేరియాలు వచ్చి హాస్పిటల్ పాలవుతుంటారు పిల్లలు. స్టాండర్డ్స్ అంతంత మాత్రం, బూట్ల గురించి, యూనిఫామ్ల గురించి పబ్లిసిటీలు, పంచాయతీలు చేసుకుని బతుకుతూ ఉంటాం. వేరాజ్ ఏపీలో స్కూల్స్ మీద నమ్మకం లేక ప్రతి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబంలో పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్న దాఖలాలు మన ఇళ్లలో, మన చుట్టుపక్కల, మన వీధిలో చూస్తూనే ఉన్నాం కదా. ఓ మోస్తరు టౌన్లోట ఆన్ అన్ యావరేజ్ 5th, 6th క్లాసులకు కూడా తక్కువలో తక్కువ 40,000 నుంచి 50,000 ఫీజులు ఉన్నాయి ఇప్పుడు. ఇవి కాకుండా కొన్ని స్కూళ్ళలో అయితే ట్రాన్స్పోర్ట్ అని, లంచ్ అని, ఇంకా ఇంకో 25,000-30,000 లాగేసే పరిస్థితి. అంటే ఒక్క బిడ్డ మీద సంవత్సరానికి 70,000-80,000 తక్కువలో తక్కువ. మీరు కోపం తెచ్చుకోకండి, 70,000-80,000 ఎక్కడవుతుందని. యావరేజ్ చిన్న టౌన్లో పరిస్థితి చెప్పా. ఇంత ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. మనం ఉచిత విద్య అందిస్తామని చెప్తున్నాం. ఉచిత విద్య అందించేందుకు కొత్తగా ఏమైనా చేసామా? అంటే విద్యా వ్యవస్థని రాజకీయం చింపిన విస్తర చేసేసాం మన రాష్ట్రంలో. పైగా ఉచిత విద్య ఇస్తామని చెప్తున్నాం మనం. కేరళ ఒకటే కాదు, కేజ్రీవాల్ జమానాలో ఢిల్లీ స్కూల్స్ ఎలా ఉన్నాయో చూస్తే గనక కళ్ళు తిరుగుతాయి మీకు. కావాలంటే ఇంటర్నెట్లో అయినా సెర్చ్ చేసి చూడండి, కేజ్రీవాల్ జమానాలో ఎడ్యుకేషన్ మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టారో. మన దగ్గర పెట్టామా? అసలు విద్యా వ్యవస్థని మోడర్నైజ్ చేయాలి, బలోపేతం చేయాలి అనుకుంటే మనకి ఆ రెండు గుర్తొస్తాయి. చైనా భయం వేసిపోద్ది మనకి, మన పెట్టుబడిదారులు కదా. ఇక విద్య తర్వాత ప్రతి కుటుంబం ఎక్కువ ఖర్చు పెడుతున్న దేని మీద? వైద్యం మీద. ఆన్ యావరేజ్ట 2020 నాటి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే 15,000 నుంచి 20,000 పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు వైద్యం మీద ఖర్చు పెడుతున్నాయట. ఏది? సాధారణ పరిస్థితుల్లో 5 ఏళ్ల కిందట, ఇప్పుడు కాదు. అంటే దీర్ఘకాలిక ఊహించని రోగాలేమి రాకుండా మామూలు పరిస్థితులు ఉంటే, అంటే పిల్లలు ఇంకో 2 పెరిగారనుకోండి ప్రతి కుటుంబంలో, ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఒక 30,000-40,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. వైద్యం ఇంత కాస్ట్లీగా ఉంటే పిల్లలకి అనే సాహసాన్ని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు చేస్తాయా? చేయలేవు కదా. అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మనం ఏం చేయాలి? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. మనమైతే హైదరాబాద్లో ఉన్న ఏఐజీకో, అమెరికాలో ఉండే మయో క్లినిక్కో పరిగెడతాం. పేదలు అలా చేయలేరు కదా. అందుకని అందుబాటులో ప్రతి జిల్లాలోనో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనో భారీ ఆసుపత్రులు, సౌకర్యాలు గనక అందుబాటులోకి తీసుకొస్తే భరోసా వచ్చి విద్యా, వైద్యం ఉన్నాయి కాబట్టి పిల్లల్ని పెంచడం పెద్ద కష్టం కాదు అని భరోసా కాస్త కోస్తా రావచ్చు. మనం అలా చేస్తున్నామా? వైద్యం మీద ఏమైనా ఎఫర్ట్స్ పెట్టామా? ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్య సేవలనే ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం. దాని ముద్దు పేరు పీపీపీ అని పెట్టాము. 17 మెడికల్ కాలేజీలు వస్తే వాటిని కూడా ప్రైవేట్కి ఇచ్చేసాం. దాని పేరు కూడా మళ్ళీ అగైన్ అదే ముద్దు పేరు పీపీపీ. అంటే ప్రైవేట్కి ఇచ్చేస్తాము, గవర్నమెంట్
ఆసుపత్రుల్లో కనుచూపు మేరలో ప్రజలకి వైద్యం అందే పరిస్థితి లేకుండా మన పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం మాత్రం పిల్లల్ని కనండి అని చెప్తాము. ఎవరినో వ్యక్తిత్వం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో టీకాలు వేయిస్తాము, సంజీవని అని చెప్పి భయపెడుతూ ఉంటాము. ఆరోగ్యశ్రీ లాంటి వాటికి చెల్లింపులు చేయకుండా గాలిలో త్రిశంకు స్వర్గంలో వేళ్లాడదీసి వైద్యాన్ని బ్రహ్మాండంగా మారుస్తున్నామని ప్రచారం చేస్తుంటాం. మన విద్యా వైద్యం ఇంత అల్లకల్లోలంగా ఉంటే పిల్లల్ని కనడానికి ఎవరైనా సాహసం చేస్తారా? అంటే మనం వాస్తవాల్ని గాలికి వదిలేసి పబ్లిసిటీ మోడల్ని ఎంచుకున్నాం అని అనిపించట్లా? ఇవన్నీ చూస్తే జీవన ప్రమాణాల పరంగా చూసినా కానీ ఏపీ ఎంత వెనకబడిందో, ఏపీలో బతుకు భయం, భవిష్యత్తు భయం ఎంత ఉన్నాయో చేతికి అందొచ్చిన పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. డిగ్రీ అయిపోతే చాలు, ఇంజనీరింగ్ అయిపోతే చాలు, బెంగళూరు, చెన్నైయో, హైదరాబాదో వెళ్ళకపోతే ఉద్యోగం రాని, ఉపాధి లేని పరిస్థితులు కదా. ఇలాంటి వాటిని కూడా మనం ఆఖరికి చాలా దారుణంగా ఆశ్చర్యపరిచే స్థాయిలో పబ్లిసిటీకి వాడుకుంటున్నాం. మొన్న ఈ మధ్యన ఎప్పుడో సంక్రాంతి టైంలో సీఎం మాట్లాడిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి, అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో. చూశారు కదా ఆయన ఏమన్నారో, సంక్రాంతికి 30-40 లక్షల మంది వచ్చారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సొంత ఊళ్ళకి, ఇది మనం చూపించిన చొరవ అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరం, ఎంత బాధాకరం, ఎంత విషాదకరం ఇది. సొంత రాష్ట్రంలో వాడు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, చేసుకునేందుకు పని లేక, బతకలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళందరూ సొంత ఊరి మీద, అక్కడున్న కుటుంబీకుల మీద ప్రేమ ఉండి వెనక్కి వచ్చారు వాళ్ళంతా. అంటే వాళ్ళు అలా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వాల ఫెయిల్యూర్ కదా. మన దగ్గర ఉపాధి లేక వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఆఖరికి అలా వెళ్ళిపోవడం మీద కూడా పబ్లిసిటీకి వేసేసుకుంటున్నాం మనం. అంటే చూడండి, విద్య అయినా, వైద్యమైనా, ఉపాధి అయినా మన దగ్గర లేవు. మనం మాత్రం జనాభా పాలసీ అని చెప్పేసి ఒకటి తెచ్చి దాని మీద చర్చించాలి అంటున్నాము. రేపటి నుంచి మీడియా ఆహా భజగోవిందం పరమానందం, అసలు కాలం కంటే ముందుకెళ్ళి ఆలోచించారు అని బాకాలుది బుగ్గల వాచేలాగా ప్రచారం చేస్తాయి. రేపు ఏప్రిల్ 1 నుంచి, అంటే ఫూల్స్ డే నుంచి మొదలవుతుంది ఇది ప్రచారం అంతా. వాస్తవాల మీద మాత్రం మనం దృష్టి పెట్టాం. ఏపీని గ్రౌండ్ లెవెల్ నుంచి, పునాదుల నుంచి పరిపుష్టం చేసే, స్ట్రెంగ్థన్ చేసే పాలసీలు, విధానాలు మనం తీసుకురాము. పాపులేషన్ పాలసీ పేరుతో పొలిటిసైజ్ చేసి పబ్లిసిటీ డిరైవ్ చేయాలనుకుంటున్నాం. అంతేనా? ఈ పాపులేషన్ పాలసీలో హాలోనెస్ మీద మీరేమంటారు? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎవరు చెప్పారు రాజకీయ కోణాలు ఏంటి అనే దానికంటే కూడా, ఒకవేళ ఎక్కువ మంది పిల్లల్ని కంటే గనక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాలు పడవచ్చు నిర్మాణాత్మకంగా చర్చిద్దాం రండి.